వినపడుతుందండి, దయచేసి అర్థం చేసుకోండి. ఈ మీటింగ్ కి ముందు లాయర్స్ మాట్లాడారు. మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు వారు అడిగే ప్రశ్నలకి మీరు చెప్పే సమాధానంలో ఏదైనా లీగల్ ప్రాబ్లం రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. దయచేసి మీరు మాట్లాడాలనుకుంది ఏంటో వారు చెప్పారు, ఆ మాట్లాడాలనుకుంది మాత్రమే మాట్లాడండి అని అన్నారు. ఇది మీ క్వశ్చన్స్ జాడ్జ్ చేయడానికి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇట్ ఈస్ ఎన్ ఇన్సిస్టెన్స్ ఫ్రమ్ ద లాయర్స్ not to answer the questions, not to take the questions. Part of the system. Just one clarity, Arvind Garu, about no, let me, I wanted to tell something. Let me complete. Okay. All India lo collections break chesina cinema lo తన కష్టం, ఆ సినిమా అంత కలెక్షన్స్ రావడం, ఇవన్నీ చేసిన ఒక సినిమాకి అతను వెళ్ళి మొదటి షోలో తను కూర్చొని జనం దీన్ని ఎంత అప్రిషియేట్ చేస్తున్నారు, తనని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని చూసుకునే అదృష్టం లేకపోయింది. బికాస్ ఆఫ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హీ హ్యాడ్ టు కమ్ బ్యాక్. ఆ తర్వాత ఒక తండ్రిగా నాకు ఇంత పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ 2 weeks గా ఈ గార్డెన్ లో మూల కూర్చొని ఉంటున్నాడు. రోజు ఆ పైన ఉంటున్నాడు, లేకపోతే ఇక్కడ ఉంటున్నాడు. నేను ఒకసారి ఈ గార్డెన్ దగ్గరికి వచ్చి, ఏంటయ్యా ఇట్లా ఉంటావు నువ్వు, వెళ్ళి ఫ్రెండ్స్ దగ్గర కన్నా వెళ్ళు, లేకపోతే ఏదైనా ఊరన్నా వెళ్ళు, ఏదైనా బ్రేక్ తీసుకో, ఇందులోనే ఉండి నువ్వు ఇట్లాగా మరోజుగా ఇలా కూర్చుని ఉంటావు, దేశం అంతా నీ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు ఇట్లా కూర్చుని ఉంటావు అంటే, సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్గా ఇప్పుడు జరిగింది. వీ డోంట్ నో వై, బట్ ది నేచర్ డిడ్ ఇట్ లైక్ దట్, లెట్ మీ టేక్ ఇట్, తర్వాత ఎప్పుడైనా వెళ్తాలే అని ఢిల్లీలో సెలబ్రేట్ చేస్తామని, బీహార్లో సెలబ్రేట్ చేస్తామని, బాంబేకి ఒక ప్లస్ మీట్కి రమ్మని, ఇట్లాగే రకరకాల సెలబ్రేట్ ఇవన్నీ వస్తున్నా కూడా ఇట్ ఇస్ నాట్ ద టైం. ఇట్ ఈస్ ఒక ఫ్యామిలీ, అందులో తన అభిమానుల ఫ్యామిలీలా అయిపోయినందువల్ల అతను చూస్తుంటే నాకే కడుపు తరుపుకుంటుంది. ఎందుకంటే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోండి, 22 సంవత్సరాలు తను కష్టపడి ఈ పేరు సంపాదించుకున్నాడు. ఇది ఒక రోజుతో వచ్చింది కాదు, ఒక సినిమాతో వచ్చింది కాదు, ఒక ప్రెస్ మీట్తో వచ్చింది కాదు, ఒక ఇన్సిడెంట్తో వచ్చింది కాదు. ఇది క్రమక్రమంగా అతను బిల్డప్ చేసుకున్నాడు. ఆ బిల్డప్ చేసుకోవడం కాదు, 3 generations నుంచి వస్తుంది. మీరు ఎప్పుడైనా 3 generations ని చూశారు, ఎప్పుడైనా మేము ఇట్లాంటి బ్లేమ్ తీసుకున్నాము, మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఇర్రేషనల్గా ఉంటాము, మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే మేము ఎటువంటి మనుషులు అనేది పబ్లిక్ మీకు తెలుసు, మీరు చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ చూస్తున్నారు. మేము మీ కళ్ళ నుంచి ఎవరూ తప్పించుకోలేము. అటువంటిది ఇటువంటి ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధేసింది వాళ్ళు చూస్తే. కనుక ఈ క్లారిఫికేషన్ ఇవ్వాలని అతను అన్నప్పుడు తప్పనిసరిగా ఈ క్లారిఫికేషన్లో లీగల్ అబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కనుక్కొని లేవు అని తెలిసిన తర్వాత ఈ క్లారిఫికేషన్ ఇచ్చారు. దయచేసి ప్రెస్ వారు, ప్రజలు మీరంతా ఆదరిస్తే మీ అభిమానంతో పైకి వచ్చిన కుటుంబమే, ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయమని నేను కోరుతున్నాను. అబ్బాయి ట్రీట్మెంట్ కు సంబంధించి అబ్బాయికి మెడిసిన్స్ కానీ ఇస్తున్నారా, ఇట్లా అటు అయ్యే ఖర్చులు మీరు భరిస్తున్నారా, గవర్నమెంట్ భరిస్తుందా, ఏం జరుగుతుంది సార్? అయితే దానికి కంటిన్యూ చెక్ అనౌన్స్ చేసిన వెంటనే మంత్రి వెళ్ళి ఇచ్చేశాడు. ఇప్పటికి 20 రోజులు అవుతున్నా కూడా అల్లు అర్జున్ గారు ఇంకా ఇవ్వలేదు. దీని వెనక కారణం ఏంటంటారు? నేను అవన్నీ చెప్తాను కదా, వ్యక్తిగతంగా నా బాధ ఏదో మాత్రమే చెప్తాను వచ్చాను. అవన్నీ ఇంకో ఇన్సిడెంట్ చెప్తాను. అంటే ఎందుకంటే
ఇందాక అర్జున్ చెప్పబోయి కూడా అర్జున్ ఒక అమౌంట్, నా నవీన్ మా మైత్రి వాళ్ళు ఒక అమౌంట్, డైరెక్టర్ గారు ఒక అమౌంట్, ఇదంతా పెట్టి ఒక ట్రస్ట్ చేద్దాము ఇది అని ఏదో అనుకున్నాను. దాన్ని ఇప్పుడు చెప్పి నేను ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి దాన్ని ఇంకొకసారి వచ్చి వివరంగా వాళ్ళు మైత్రి ఈయన అందరూ కూర్చొని దీన్ని ఎలా చేయబోతున్నాం, ఎంత సపోర్టివ్ గా ఉండబోతున్నాం అనేది తప్పనిసరిగా మీకు చెప్తాను. అయితే సీఎం గారు ఇండస్ట్రీ మీద కూడా కొంచెం అప్సెట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది.